హాయ్ అండి, నమస్తే. మేమైతే మా ఊర్లో అమ్మవారిని పెట్టారు. అమ్మవారిని మొక్కుకుందామని చెప్పి వచ్చాము. ఇక్కడైతే అమ్మవారిని నిలబెట్టిన ప్లేస్. ఇదేమో గుడి అండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దామని చెప్పి వచ్చాము. ఇక్కడైతే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అండ్ మంచిగా చెట్లు మధ్యలో దేవుణ్ణి పెట్టి చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. మా పాపను పోయి మొక్కుకోమంటే అమ్మ అక్కడ టైగర్ లయన్ ఉంది, నాకు భయం అవుతుంది, నేను వెళ్ళను అంటుంది. సరే అని లోపలికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి అక్కడ వేరే వాళ్ళు పూజ చేయించుకుంటున్నారు. వాళ్ళది అయిపోయాక చేయించుకుందామని మేమైతే ఇక్కడ పక్కన వెయిట్ చేస్తూ కూర్చున్నాము. జస్ట్ మొక్కుకుందామని వచ్చేసరికి పూజారి అన్నారు, మీరు కూడా కూర్చొని అట్లా పూజ చేయించుకోవచ్చు అంటే సరే అని చెప్పి మేమైతే గాజులు పువ్వులు పండ్లు అన్ని తీసుకొచ్చుకొని కూర్చున్నాం రెడీగా. వాళ్ళ పూజ అయితే కంప్లీట్ అవుతుంది. వాళ్ళకు హారతి ఇస్తున్నారు. ఇక్కడ చూసారుగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో పూజించుకోవడానికి మంచిగా ఉంది. ఇక్కడ మా వారు మా పాప అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పూజ అయిపోగానే మనం వెళ్ళి కూర్చొని చేయించుకుందామని చెప్పి. ఇక మా టైం అయితే వచ్చేసింది. మేము వచ్చి పూజ కాడ కూర్చున్నాము చేయించుకుందామని. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా కూర్చున్నారండి. పూజ అయితే స్టార్ట్ అయింది. మీకు తెచ్చిన సామాన్లన్నీ అక్కడ అమ్మవారి ముందు పెట్టాము. పూల పండ్లు గాజులన్నీ. ఇంకా చాలా మంది ఇక్కడ చేయించుకోవడానికి. ఫస్ట్ అయితే కుంకుమార్చన చేపిస్తున్నారు. అక్కడ శ్రీచక్రం ఉంది కదా, 3 వేల ద్వారా శ్రీమాతే నమః చూడండి, శ్రీమాతే నమః అనుకుంటూ కుంకుమేయండి. మీరు కూడా ఓం దుర్గాదేవి నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌరీ నమః, ఓం శివాయ నమః, ఓం సర్వజ్ఞానాయ నమః, ఓం సర్వలోకేశాయ నమః, ఓం సర్వకర్మఫలాయ నమః. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. మొక్కుకుందామని వస్తే మంచిగా పూజ చేసుకునే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఓం రౌద్రాయ నమః, ఓం చిత్రాత్మకాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం మహామాయ నమః, ఓం జగత్తుష్టకాయ బ్రహ్మణే సమస్తాయ నమః. పాపకైతే ఇలాంటి పూజలన్నా కూడా చాలా ఇష్టం. మంచిగా కూర్చొని మంచిగా చేసుకుంటుంది. మాకైతే ఇక్కడ కుంకుమార్చన కంప్లీట్ అయింది. కొబ్బరికాయ కొట్టమంటే బయటకు వచ్చి శివుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి శివుడి దగ్గర కొంచెం ఉంచి అమ్మవారి కలిసి ఒక పచ్చడి తీసుకొని వచ్చాము. పూజ కంప్లీట్ అయింది. హారతి తీస్తున్నాను. అంతేనండి, చాలా అయితే సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ దసరా. ఇక్కడ మరి గుడి లోపలికి వచ్చి మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ
అక్కడ మీరు మొత్తం పూజ చేయించుకున్నారు కదా, ఇక్కడ మొక్కుకొని పోవచ్చు అంటే సరే అని లోపలికి వచ్చి మొక్కుకుందామని మొక్కుకొని ఒక చుట్టూ అట్లా ప్రదక్షిణాలు చేశాను. ఇక్కడ అమ్మవారి నవగ్రహాలు ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి, మంచిగా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్తే.